హలో అండి. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఈరోజు వీడియోలో. సో, అది తెలుసుకునే ముందు మనకి ఎన్టీఏ ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. సో, 7th జూలై 2026 అనమాట. ఇదేంటంటే మీరు ఈ రీనీట్ అదే ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేశారు కదా! సో, దానికి సంబంధించి అంటే ఒక ముందు జరిగిన ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయారన్న ఉద్దేశంతోని ఈ ఫీజు రీఫండ్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా! సో, ఆ రీఫండ్‌కి సంబంధించి ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ చేయని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. తర్వాత కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్స్ లేదా అప్డేట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి ఈ పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇప్పటి వరకు 10,28,223 క్యాండిడేట్స్ మాత్రమే అప్డేట్ చేసి కన్ఫర్మ్ చేశారంట వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో, రీఫండ్ అంటే ఇంకా మిగిలిన ఇంకా దాదాపు ఇప్పుడు ఇది 10,28,000 అని అంటే ఇంకా మొత్తం చాలామంది ఉన్నారు. ఇంకో 12,00,000 మంది దాకా ఉన్నారనమాట. సో, వాళ్ళందరూ కూడా రీఫండ్ కోసం ట్రై చేయొచ్చు. సో, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్లయితే ఎన్‌టీఏ మీ యొక్క అమౌంట్ ఫీజు ఏదైతే ఉందో కట్టారో మీరు అది మళ్ళీ రిటర్న్ చేస్తానని చెప్తున్నారు. సో, దానికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారనమాట. సో, 14th జూలై 2026 అప్ టు 11:50 PM వరకు నైట్ వరకు మనకి టైం ఇచ్చారనమాట. 14th జూలై దాకా. సో, ఇది 7th కదా ఈరోజు. 7th జూలై నుంచి మీకు ఎక్స్టెండ్ చేశారు ఇదంతా కూడా. సో, 14th జూలై వరకు ఇవ్వడం వల్ల మీరు ఇంకా ఎవరైనా ఆ 12 లక్షల మందిలో మీరు ఉన్నట్లయితే మీ అకౌంట్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. లేకపోతే ఇప్పటివరకు చేయకపోతే కొత్తగా యాడ్ చేయండి. మీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితేనే మీకు మళ్ళీ అవి రిటర్న్ ఆ అకౌంట్లో మీరు ఇచ్చిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయన్నమాట. సో, చాలామంది ఏమనుకున్నారనంటే ఆల్రెడీ మనం ఏదైతే పే చేశామో అదే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయని అనుకుంటున్నారో అలా ఉండదు. సో, మీరు ఏ అకౌంట్కి కావాలో ఆ అకౌంట్ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఆ ప్రొసీజర్ అంతా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు దాంట్లో లాగిన్ చేసి మీరు ఆ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. క్రాస్డ్ చెక్ ఏదైతే ఉంటుందో ఆ చెక్ కూడా అప్లోడ్ చేసినట్లయితే మళ్ళీ ఒకసారి కరెక్ట్ డీటెయిల్స్ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అమౌంట్. సో, ఇది ఈరోజు వచ్చినటువంటి పబ్లిక్ నోటీసు. ఇక దీన్ని పక్కన పెట్టినట్టయితే మనకి గుడ్ న్యూస్ అని చెప్పాను కదా! సో, ఆ గుడ్ న్యూస్ ఏంటి అనంటే ఎన్ఎంసి లెటర్ ఇది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నది ఎన్ఎంసి పంపించినటువంటి లెటర్. ఎవరికి పంపించింది? డీన్ లేదా ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్కి పంపించారనమాట. ఏ రోజు అంటే ఇది ఆల్మోస్ట్ 2nd జూలైకే పంపించారు. బట్ ఇది కొంచెం మన దాకా రావడానికి టైం పట్టింది. ఇదేంటి అని అంటే పర్మిషన్ ఆఫ్ ద మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఎంఏఆర్బి ఫర్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 25 ఎంబీబీఎస్ సీట్స్ ఫ్రమ్ 175 to 200 for the academic year 2026-27 at Government Medical College, Mehboob Nagar. సో, ఇది పరిస్థితి. మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో 25 సీట్స్ 25 ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ చేస్తున్నట్లు ఈ పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి ఈ లెటర్ యొక్క సారాంశం అనమాట. సో, ఇంతకుముందు 175 సీట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇంకొక 25 యాడ్ చేసి మొత్తం 200 సీట్స్ అవుతున్నాయి ఈ అకాడమిక్ ఇయర్కే. 26-27 అకాడమిక్ ఇయర్కే మనకి 25 సీట్లు పెరుగుతున్నాయి. మొత్తం 200 సీట్లు అవుతున్నాయి అనమాట ఈ జిఎంసి మహబూబ్ నగర్లో. కాబట్టి సో, ఇది మనందరికీ చాలా అంటే చాలా మంచి న్యూస్ అనమాట. సో, ఇంకా ఏంటంటే దీంట్లో విత్ రెఫరెన్స్ టు అప్లికేషన్ నంబర్ సబ్మిటెడ్ బై గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ ఎదిరా విలేజ్. సో, సీకింగ్ పర్మిషన్ ఫర్ ఇంక్రీజ్ intake of 50 MBBS seats for the academic year 26-27, it is hereby informed that the Medical Assessment and Rating Board, National Medical Commission, after examining the application, the assessment report for the recommendations of the expert committee and other relevant records in accordance with the provisions of the National Medical Commission Act 2019, the establishment of medical institutions assessment and rating regulations 2023, the undergraduate medical education standards regulations UGMSR 2023 and public notice inviting. So, ఇవన్నీ అయితే has decided to approve the application and grant a letter of permission LOP under section 28(3) of the National Medical Commission Act 2019. However, during the examination of the following observations were noted.
ద కాలేజ్ షెల్ రెక్టిఫై ద సేమ్ విత్ ఇన్ ద టైమ్ లైన్ స్టిపులేటెడ్. కొన్ని అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయంట, వాటిని కొంచెం రెక్టిఫై చేసుకోమనేసి చెప్పారు. అయితే కాలేజ్ నుంచి 50 సీట్స్ ఇంటేక్ పెంచమని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ పెడితే, సో ఈ అబ్జర్వేషన్స్ ఉండడమో లేకపోతే ఇంకా వేరే రీజన్స్ వల్లనో మనకి 25 సీట్స్ అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి గుడ్ న్యూస్. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో దట్ మీకు ఎప్పటికప్పుడు ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. సీట్లు ఎన్ని పెరుగుతున్నాయి, ఏంటి, ఎంతమంది ఉంటారు, అండ్ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, దాంట్లో కేటగిరీ వైజ్ ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారు, సీట్స్ ఎన్ని ఉన్నాయి, మనకు సీట్ వస్తుందా రాదా, ఇట్లాంటి అనాలిసిస్ అన్నీ కూడా మనం చేసి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీ అందరికీ ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.